సైబర్ నేరగాళ్లు ఏటా వందల కోట్ల రూపాయలు క్రిప్టోకరెన్సీ రూపంలో దేశం దాటిస్తున్నారు. నేరగాళ్లు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం మ్యూల్ ఖాతాలే. వీటి భరతం పట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ క్రాక్డౌన్ ప్రారంభించి భారీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. తనిఖీల్లో దేశవ్యాప్తంగా సుమారు 9,451 నేరాలతో సంబంధమున్న 1,188 మ్యూల్ బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ గురించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయిశ్రీతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. తెలంగాణలో సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలకమైనటువంటి ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. సైబర్ క్రాక్డౌన్ పేరుతో ఇటీవల దేశవ్యాప్తంగా మ్యూల్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా గుర్తించి అందులో కొంతమందిని అరెస్ట్ చేసింది. ఈ సైబర్ క్రాక్డౌన్కి సంబంధించిన ప్రత్యేక ఆపరేషన్ గురించి మనతో మాట్లాడడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్స్ ఎస్పీ సాయిశ్రీ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మ్యామ్, సైబర్ క్రాక్డౌన్ ఏంటి, దీనివల్ల ఎలాంటి మీరు గుర్తించారు? మనము సైబర్ సెక్యూరిటీ బ్యూరో అన్నది మనకి తెలంగాణ స్టేట్ మొత్తానికి సైబర్ క్రైమ్కి నోడల్గా వ్యవహరిస్తున్నాము. సో దీనిలో భాగంగానే మనకి స్టేట్ వైడ్ డాటా మనకి యాక్సెస్ ఉంటుంది. దాంట్లో మేము గమనించింది ఏంటంటే సుమారు 2,000 అకౌంట్స్, కరెక్ట్గా చెప్పాలంటే 1,888 అకౌంట్స్, వీటి మీద క్రైమ్ లింక్స్ ఉన్నాయి. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా క్రైమ్ లింక్స్లో అంటే క్రైమ్లో మెన్షన్ చేస్తూ 9,500+ టైమ్స్ ఈ 2,000 అకౌంట్స్ మెన్షన్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే వీళ్ళ మీద ఎటువంటి చర్య జరగలేదు. తప్పు చేసినా కూడా న్యాయ పరిధిలోకి రాకుండా తప్పించుకొని ఉన్నారు అని గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ 137 బ్రాంచెస్లో ఉన్న 1,888 అకౌంట్స్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో లోకల్ పోలీస్ సహకారంతో 137 టీమ్స్ ఫామ్ చేసి ప్రతి బ్రాంచ్కి ఒక టీమ్ లాగా ఫామ్ చేసి 25 ఫిబ్రవరి రోజున ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రతి బ్యాంక్ని ఆ రోజున టచ్ చేయడం జరిగింది. అండ్ ఏ బ్యాంక్స్లలో అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో మేము చూస్తే టాప్ 20 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో టాప్ 9 అంటే 20 అకౌంట్స్ కంటే మోర్ ఉన్నవి ఆల్మోస్ట్ 19 బ్యాంక్స్ ఉన్నాయి. వీటిలో మేము బ్యూరో వాళ్ళమి కూడా టీమ్స్ వెళ్ళడం జరిగింది. అండ్ ఈ 15 రోజుల ఈ ఎక్సర్సైజ్లో సుమారుగా 650 మంది అక్యూజ్లని గుర్తించడం జరిగింది. అండ్ అట్లానే ఈ 15 రోజుల్లో అత్యధికంగా 545 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ అక్యూజ్డ్ మీద. సో ఇంకా అక్యూజ్ని ఐడెంటిఫికేషన్ అయిపోయింది అండ్ ఎఫ్ఐఆర్స్ అయినాయి, అరెస్ట్ అండ్ అప్రహెన్షన్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈరోజు వరకు 210 అక్యూజ్లని అప్రహెండ్ చేసి ఫార్ ఫర్దర్ యాక్షన్, లీగల్ యాక్షన్ పంపించడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఎవరున్నారు, అంటే ఎక్కువ మంది ఎవరున్నారు? ఈ మ్యూల్ అకౌంట్స్ సరఫరా చేసిన వాళ్ళు కావచ్చు, ఏమైనా బ్యాంక్ మేనేజర్ల హస్తం ఉందా, బ్యాంక్ అధికారుల హస్తం ఉందా? సో ఇది మనము బ్యాంక్స్ ఎంప్లాయీస్ హస్తం ఉందా, నెగ్లిజెన్స్ ఉందా, ఇది కూడా మనము వెరిఫై చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు మనకి సుమారుగా ఒక 20 పైన అసోసియేట్స్ ఆర్ ఏజెంట్స్ లాగా అనుమానం ఉంది. వాటిని వెరిఫై చేస్తున్నాం. బట్ షార్ట్గా ఇప్పటివరకు 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఒకళ్ళు మన బ్యూరో తరఫు నుంచి అరెస్ట్ చేసాం అండ్ ఇంకొకరిని కొమరం ఆసిఫాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 200 ఎవరైతే ఉన్నారో అప్రహెండ్ చేసిన వాళ్ళల్లో 210 మంది. దీనిలో మనము చూస్తే మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ముసలి వృద్ధులు ఉన్నారు, దెన్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అట్లా వివిధ సెక్టర్స్ ఆఫ్ సొసైటీ అందరూ ఉన్నారు. ఎవరైతే మ్యూల్ ఖాతాలు సమకూర్చినారో వాళ్ళందరినీ మీరు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్తున్నారు, ఏ సమాధానం చెప్తారు? మ్యూల్ అకౌంట్స్ మీ డీటెయిల్స్ ఎందుకు ఇచ్చారు, అవన్నీ సైబర్ ఫ్రాడ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా అని మీరు అడిగినప్పుడు ఏ సమాధానం? చాలా మటుకు వచ్చిన సమాధానము వాళ్ళకి ఒక కమిషన్ అంటూ దొరికింది. సో దీనిలో అత్యధికంగా 5% కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక విధమైన సంపాదననే అనుకున్నారు, కానీ వాళ్ళ తోటి ప్రజల్ని మోసం చేస్తున్నారు అండ్ ఆ మోసం చేసేదానికి వీళ్ళు సహకరిస్తున్నారు అన్నది గుర్తించడం మర్చారు. సో దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ చేశాము.
జస్ట్ ఫర్ సమ్ రీజన్ అంటే ఒక చిన్న లొసుకుతోటి వీళ్ళు చట్టం నుంచి జారిపోవద్దు అన్న ఉద్దేశంతో మేము చేసాము. మన దగ్గర లేకపోయినా కూడా మనం ఎఫ్ఐఆర్స్ చేసాము అండ్ 112 BNS ప్రకారం చేసి వాళ్ళని ఆ కన్సర్న్ స్టేట్ వాళ్ళకి కూడా అప్పగించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మీరు ఇప్పుడు చూసినటువంటి మ్యూల్ ఖాతాలో ఎన్ని కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ సైబర్ ఈ నేరగాళ్ళకి ట్రాన్సాక్షన్ జరిపారు మేడం? సో మనము ఈ 1888 అకౌంట్స్ 1 year వ్యవధిలో తీసుకున్నాము అండ్ ఈ 1 year వ్యవధిలో ఈ 188 అకౌంట్స్ వరకు చూస్తే సుమారుగా 200 కోట్ల పైన లావాదేవీలు జరిగాయని మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లోనే అండ్ ఫర్దర్గా కూడా దీనిలో ఏజెంట్స్ ఉన్నారా లేదా బ్యాంక్ అఫీషియల్స్ ఏజెంట్స్ లాగా వ్యవహరిస్తున్నారా, బ్యాంక్ అఫీషియల్స్ యొక్క లోపం ఉందా లేదా లాలూచి ఉందా, ఇవన్నీ కూడా మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మేడం మొత్తం ఈ సుమారు ఇప్పుడు 100 నుంచి 200 కోట్ల రూపాయలు డబ్బులు పోయినా ఈ డబ్బులన్నీ ఎటుపోతుంది మేడం? ఫైనల్గా ఏ లేయర్ ఎటువైపు వెళ్తున్నాయి డబ్బులు? సో బేసిక్గా మేము చూసింది ఏంటంటే ఇది 3-4 లేయర్లలో మనకి క్రిప్టో లాగా మారుతుంది. ఆ క్రిప్టో నుంచి ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ కంట్రీ బార్డర్స్. సో అది ఎన్ని లేయర్లు వెళ్తుంది అని అనేది మనకు తెలియట్లేదు. సో ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తూ ఉన్నాం. అండ్ ఖచ్చితంగా వన్ థింగ్ ఇస్ ఖచ్చితంగా బార్డర్ అయితే దాటి వెళ్తుంది. సో మన ప్రయత్నం ఆ డబ్బుని ఆపాలని అండ్ రికవర్ చేయాలని. ఇలాంటి కమిషన్ కోసం వాళ్ళ అకౌంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? సో ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరోనే కాదు, ఇది మన లా అండ్ ఆర్డర్ అండ్ యాజ్ తెలంగాణ పోలీస్ ఇది మా విజ్ఞప్తి. ఖచ్చితంగా మీ అకౌంట్కి మీరే బాధ్యులు. మాకు తెలీదు ఏం జరిగిందో, వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు ఇలాంటివన్నీ ఖచ్చితంగా చట్టం పరిధిలోకి రాకుండా తప్పించుకోకుండా అయితే మీరు ఉండరు. ఖచ్చితంగా మీ అకౌంట్ అండ్ మీ ఫోన్ నంబర్ ఇవి ఎక్కడ మిస్యూజ్ అవుతున్నాయి, ఈ కేవైసీ డీటెయిల్స్ ఆధార్ ఇవన్నీ ఎక్కడ మిస్యూజ్ అవుతున్నాయో తెలుసుకోండి అండ్ మీ అకౌంట్స్ ఖచ్చితంగా మీ బాధ్యత. అయినా సరే కమిషన్ కోసం ఇలాంటి బ్యాంక్ ఖాతాలు ఎవరికైనా ఇస్తే ఆ అకౌంట్కి వాళ్ళే బాధ్యత అవుతారు, అందులో ఏ నేరపూరిత ట్రాన్సాక్షన్ జరిగినా వాళ్ళే బాధ్యత అవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు కూడా ఇలాంటి పని చేయొద్దని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయి శ్రీ గారు చెప్తున్నారు. ఇక్కడ సురేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.